ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బొత్స తెలిపారు. ఇక నిన్న మాట్లాడిన బొత్స తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు P4కి సంబంధం ఏమిటి? P4కి పథకాలకు లింకు పెట్టడం ఏంటి? లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం అమలు చేయనట్టేనా? ఆడబిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి. ఇస్తారో ఇవ్వరో కూటమి ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో మహిళలు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారాన్ని గమనించాలి. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. లేదంటే మహిళలను మోసం చేసిన వారవుతారు. విశాఖ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. 6 నెలలుగా జీవీఎంసీ కమిషనర్ లేరు. కీలకమైన జీవీఎంసీ కమిషనర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడం దురదృష్టకరం. కూటమి ప్రభుత్వానికి అధికారం దోచుకోవడం మాత్రమే అవసరం. కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదన్నారు బొత్స సత్యనారాయణ. ఇక అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అబాస్పాలు చేస్తోందన్నారు. ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, తర్వాత మోసం చేయడం బాబుకి అలవాటే అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.